హలో అండి, 38 సైజు ప్రిన్సెస్ కట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. బ్లౌజు చూడండి, పొడవ వచ్చేసి 14 ఇంచులు, 1 ఇంచు ఖర్చు కలిపి 15 ఇంచులు పెట్టుకోవాలి. ఇంకా చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 9.5 ఇంచు వచ్చింది. ఖర్చు ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు అనమాట. కింద నడుము లూజ్ ఏమో 9 ఇంచులు, 1.5 ఇంచు ప్రిన్సెస్ కట్కి అండ్ అలాగే ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు అనమాట. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఇంచు అయితే పెట్టుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇంకా షోల్డర్ వచ్చేసి ఇప్పుడు 3 ఇంచులు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆమ్ రౌండ్ డౌన్ ఏమో 6.5 ఇంచులు పెట్టుకున్నాను. 6.5 ఇంచులు పెట్టుకొని అక్కడికి కింద మార్క్ అయితే వేసుకోవాలి. ఒక మార్క్ వేసాను నేను. ఇప్పుడు ఒక మార్క్ వేసి దాన్ని 1.5 ఇంచు వచ్చేలాగా మనము చూసుకోవాలి. 1.5 ఇంచు మార్క్ చేసుకొని దాని ప్రకారంగా మనం ఇలా డ్రా చేసుకోవాలన్నట్టు. ఇంకా చూడండి, ఇది అయితే బ్యాక్ పార్ట్ అనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలాగా చూద్దాము. ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది ఎలా అంటే నార్మల్ బ్లౌజులు లా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్లోనే వచ్చేస్తుంది, స్టిచ్చింగ్లోనే వచ్చేస్తుంది, కటింగ్లో కాదండి. ఇది నార్మల్గా అందరూ ప్రిన్సెస్ కంటే కట్ చేసి మళ్ళీ తర్వాత దాన్ని జాయింట్ చేస్తారు కదా, అలా కాకుండా ఇది ఓన్లీ స్టిచ్చింగ్లోనే మనము చేసుకునేది. దానికి ఎక్స్ట్రా 1.5 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా మార్కింగ్ ఎలా చేసుకున్నానో దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38, చెస్ట్ లూజు 38 సైజ్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలన్నట్టు. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను కటింగు స్టిచ్చింగ్ మొత్తం కలిపి ఇంత చేశానండి. అంటే ఇంతకంటే ఎక్కువ ఉంటే ఎవరు చూడరు ఆల్మోస్ట్, అందుకని చెప్పేసి ఇలా చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా, దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అనేది చెయ్యాలి. ఇప్పుడు దాన్ని ఆ బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో అలాగా పెట్టేసుకొని నెక్ ఒక్కటే డ్రా చేసుకోకూడదు, మిగతా మొత్తం ఎలా ఉందో అలాగా డ్రా చేసుకోవాలి. మనం ప్రిన్సెస్ కట్కి ఎలా స్ట్రైట్గా పెట్టుకుంటామో అలాగా స్ట్రైట్గా పెట్టుకోవాలి, క్రాస్గా పెట్టుకోకూడదు. ఎందుకంటే నార్మల్ బ్లౌజు క్రాస్ కటింగ్కి ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 4.5 ఇంచు తీసుకున్నాను. అంటే కొంచెం ఏజ్డ్ అనమాట వాళ్ళు, అందుకని చెప్పేసి 4.5 అయితే సరిపోతుందని 4.5 తీసుకున్నాను. ఇంకా కిందేమో ప్రిన్సెస్ కట్కి మనం డ్రా చేసుకోవడానికి 3 ఇంచుల దగ్గర కరెక్ట్గా ఒక మార్క్ వేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇటు పక్కకి 1.5 ఇంచు అనమాట. అటు సైడ్ 1.5, ఇటు సైడ్ 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలంటే అక్కడి నుంచి ఆ స్టార్టింగ్ నుంచి 3 ఇంచుల కాడికి ఫస్ట్ ఒక మార్కు, తర్వాత అక్కడి నుంచి 1.5, తర్వాత అక్కడి నుంచి 1.5 అనమాట. ఇంకా పైకి వచ్చేసి 3.5 ఇంచు అయితే పొడవు పెట్టుకోవాలి. 3.5 ఇంచు ఇంకా 4 ఇంచులు, నేనైతే 4 ఇంచులు పెట్టుకున్నాను. కొంచెం బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉంటే 4 ఇంచులు పెట్టుకోండి. అలా పెట్టుకొని దాని ప్రకారంగా మార్క్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా ఒక టక్స్ పెట్టుకోవడానికి నేను పైన 3.5 ఇంచు దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను. మార్క్ వేసుకుని 2.5 ఇంచు ఉండేలాగా పొడుగు అనేది చూసుకొని ఇంకా దాని ప్రకారంగా ఇప్పుడు లోతు కూడా తీసుకోవాలి. కొంచెం లోతు అనేది తీసేసుకోండి బ్లౌజ్కి, తీసుకొని ఇప్పుడు దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీ, మనం కుట్టేటప్పుడు కష్టం అనిపించదు. ఇలా నేను అంటే ఫోల్డింగ్ మీద కట్ చేశాను కాబట్టి మధ్యలోకి కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు దీని మీద పెట్టి ఇలా ట్యాప్ చేసామనుకోండి, ట్యాప్ చేస్తే అప్పుడు ఆ డ్రా ఎలా ఉందో అలాగే ఇంకొక పార్ట్కి పడిపోతుంది. ఇంకా దాని మీద మనం మార్క్ చేసుకొని ఇంకా కుట్టేటప్పుడు ఈజీగా మనం కుట్టేయడమే, దాని మీద పెట్టేసుకొని కుట్టేయడమే. ప్రిన్సెస్ కట్ అనేది ఒకవైపే కుడితే బాగుండదని చెప్పేసి, ఫిట్టింగ్ అనేది కుదరట్లేదని చెప్పి ఇటుపక్క కూడా ఇంకొక టక్స్ పెట్టుకుంటే ఫిట్టింగ్ చాలా బాగా కుదురుతుంది. ఎందుకంటే కస్టమర్స్కి చాలామంది కుట్టాను, వాళ్ళు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకని ఇలా చాలామంది రిస్క్ అనేది తీసుకోలేరు కదా, కట్ చేసి స్టిచ్చింగ్ చేసేది బిగినర్స్కి అయితే రాదనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఇలా నేను కొత్తగా ట్రై చేసి కుట్టాను అనమాట, బాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. ఇది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే మీకు ఇది తెలిసిందే, ఇది పెద్దగా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. డబల్ ఫోల్డింగ్ చేసుకొని తర్వాత పొడవు వచ్చేసి 7 ఇంచులు అనమాట, ఖర్చు 1 ఇంచు 8 ఇంచులు పెట్టుకున్నాను. తర్వాత డౌన్ వచ్చేసి 3.5 ఇంచు, పొడవు చేతులు కాబట్టి 3.5 ఇంచు అయితే పెట్టుకున్నాను. కింద చెయ్యి లూజ్ వచ్చేసి నాకు 5 ఇంచులు, తర్వాత చంక లూజ్ వచ్చేసి 8.5 అనమాట. ఇంకా పైన 1 ఇంచు పెట్టుకొని అలాగా క్రాస్గా మార్క్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి దాని ప్రకారంగా.
చాలా ఈజీ అని నేనేం చెప్పను. కానీ ఎవరైనా లేదు నాకు క్లియర్‌గా కావాలి అంటే చెప్పండి. నేను క్లియర్‌గా కొంచెం లెంతీగా మీకు అర్థమయ్యేలాగా నేను వీడియో అనేది షూట్ చేస్తాననమాట. ఇప్పుడు చూడండి బ్లౌజ్ అయితే కట్ చేశాను. నేను అంటే ఫోన్ వచ్చింది నాకు. అందుకని చెప్పేసి పైన నా అది మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది షూట్ అవ్వలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంక దాని ప్రకారంగా కట్ చేసేసుకోవాలి. ఇది మీకు తెలిసిందే కాబట్టి. ఇప్పుడు నేను ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఎందుకు తీసుకున్నానంటే తిప్పేసుకుంటాననమాట. కింద హాఫ్ ఇంచు తిప్పేసుకుంటాను. మళ్ళీ క్లాత్ వేసేసి హెమ్మింగ్ చేసేసి ఇవన్నీ ఏం లేకుండా ఒక హాఫ్ ఇంచు కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా నెక్స్ట్ తిప్పేసుకుందామని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఒక స్ట్రైట్లో పెట్టుకోవాలి, లైనింగ్ ఏమో క్రాస్లో పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ అనేది తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా తిప్పేసుకొని చూడండి కొంచెం లైనింగ్ అనేది ఇలా మనం గోర్లతో గీరామంటే అప్పుడు అక్కడ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా అయిపోతుంది, ఎక్కువ తక్కువ లేకుండా. అండ్ అలాగే కుట్టు అనేది వేసుకోవాలి. ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేలాగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకొని ఇప్పుడు దాన్ని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇది క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంది కాబట్టి జారిపోతూ ఉంది. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఒక గుండు పిన్ అనేది పెట్టేసుకోండి. నేను ఇప్పుడు ఇలాగా దానిపైన ఒక పాదం ఖర్చు ఉండేలాగా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను, అంటే నీట్ ఫినిషింగ్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఈ పాదం అనేది ఇటు జరుపుకొని ఇంకా చుట్టూ మొత్తము జాయింట్ అనేది చేసేసుకోవాలి. బ్లౌజ్ మొత్తానికి కొంచెం కుట్టు అనేది లూజ్ కుట్టు అనేది పెట్టుకోండి, స్పీడ్గా అయిపోతుంది. ఇలాగా మొత్తాన్ని జాయింట్ చేసుకుంటాను. నేను నార్మల్గా వేరే బ్లౌజులకైతే నేను ఇలాగా పిన్స్ అనేవి పెట్టను. ఇదేంటంటే క్లాత్ జారిపోతూ ఉంది. ఒకసారి మనము స్పీడ్గా కుట్టామనుకోండి ఆ నెక్ దగ్గర ఉగ్గు వచ్చిందనుకో అప్పుడు మనం ఏం చేయలేము. అందుకని చెప్పేసి నేను పిన్స్ అనేవి పెట్టుకొని జరుపుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. దీనికి షేప్ పట్టీలు కానీ ఇంకా ఏం ఉండదండి. డైరెక్ట్గానే మనము నెక్ కింద ఒక్కటి తిప్పేసేసుకుంటా సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తాన్ని పిన్స్ అనేది తీసేసి మొత్తం కట్ చేసేసుకోండి. బ్లౌజ్ మొత్తం కట్ చేసేసుకోండి. చూడండి నేను ఇలా కట్ చేసేసాను కదా. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ టక్స్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి ఇలాగా మనము అడ్జస్ట్ చేసుకొని ఒక 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా చూసుకొని అలాగనేది మనము డ్రా చేసుకోవచ్చు. కొంతమంది మధ్యలో నుంచి కూడా ఇలా పెట్టుకొని దాన్ని సెంటర్లోకి చేసుకుంటారు. కానీ నాకు ఇదే అలవాటు, ఇదే తొందరగా అయిపోతుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇదే ఫాలో అవుతుంటాను. ఇంకా 4 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కింద నుంచి పైన 4 ఇంచెస్కి అక్కడ ఒక కుట్టేసుకొని మనము అక్కడ రఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా 4 ఇంచెస్ దగ్గరికి ఇలా హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని మనము అక్కడ రఫ్ అనేది చేసేసుకొని కుట్టేసుకోవాలి. అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నేను ఇప్పుడు చెప్పాను కదా, కింద నుంచి మనము తిప్పేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఖర్చు మనం కుట్టుకొని తిప్పేసుకోవాలి. ఒకసారి చూసుకోండి లైనింగ్లు అవి తిరగబడకుండా ఎటెటు ఉన్నాయో చూసుకోండి. ఇందాకట్లాగే చెప్పాను కదా, ఇవి 2 పీసెస్ కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇది లైనింగ్ అనేది క్రాస్లో పెట్టుకోవాలి. మనం మార్క్ చేసుకున్నాం కదా అది క్రాస్లో పెట్టుకోవాలి. తిప్పేసినప్పుడు అది మార్క్ చేసుకున్నది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలాగా మనం కొంచెం గోరుతో ఇలా చేసేసి తర్వాత పైన టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీద వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, మొత్తం చుట్టూ జాయింట్ అనేది చేసేసుకోవాలి. దాని కింద అక్కడ మనం వేసాం కదా అలా ఒక పాదం ఖర్చు కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసుకొని నెక్స్ట్ చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజులు ఏంటంటే చాలామంది నాకు హెమ్మింగే కావాలి, కుట్టు కనిపించకూడదు అనే వాళ్ళకి సెట్ కాదండి. ఇలాంటిది లేదు మాకు ఫిట్టింగ్ కుదిరితే చాలు అనుకునే వాళ్ళు ఏంటంటే ఇలా మనం స్టిచ్ చేయొచ్చు. అది కూడా డైలీ వేర్వి కుట్టవచ్చు అనమాట. తిప్పేసి కింద కుట్టు వేసాం కాబట్టి ఇలాగా మొత్తం కుట్టేసి
కట్ చేసేసి ఇలాగ చూడండి ఒక పార్ట్ అయితే అయిపోయింది. ఇలాగే ఇంకొక పార్ట్ కూడా మీరు రెడీ చేసుకొని ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి ఫస్ట్ లూజ్ కుట్ అనేది పెట్టుకొని మనం డ్రా చేసుకున్నాం కదా సెంటర్లో, దాని ప్రకారంగా ఒక కుట్ అనేది వేసుకోవాలి. అంతవరకు కుట్ అనేది వేసుకుంటే ఇప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉండిద్ది అనమాట. ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి ఏం చేయాలంటే మనము 1.5 ఖర్చు అయితే ఇచ్చాం కదా, ఆ 1.5 ఖర్చు కొంచెం కుట్ అనేది అలా చిన్న కుట్టు పెట్టుకోండి. ఇందాక లూజ్ కుట్టు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలాగా మనం మార్క్ చేసు ఆల్రెడీ మనం ఒక కుట్టు అనేది వేసుకున్నాం చూసారు కదా, ఆ కుట్టు పట్టుకుని దాని పక్క నుంచే ఒక పాదం ఖర్చు ఉండేలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది దాని మీద వేసుకోవాలి. ఇలాగా మనం ప్రిన్సెస్ కట్ ఎలా జాయింట్ చేసుకుంటామో పీసెస్ కట్ చేసినవి అలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా ప్రిన్సెస్ కట్ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఇంకోటి 2.5 ఇంచు పొడవు ఉండేలాగా మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక పాదం ఖర్చు మాత్రమే ఎక్స్ట్రా తీసుకొని స్టార్టింగ్లో అది ఇంకో టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుందో, ఫినిషింగ్ అనేది సూపర్గా వచ్చేసింది. ఇలాగే 2 నేను టక్స్లు అనేవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీకేమో ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసేసి దాన్ని కిందని స్ట్రైట్లో కుట్టుకోవాలన్నమాట. స్ట్రైట్ పీస్ తీసుకొని కుట్టుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసేసి పాదం ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలాగ కుట్టుకోవాలి. ఇంకా పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. కొంచెం ఉంచుకోవాలి, మళ్ళీ కొంచెం ఉంచుకొని కట్ చేసుకోండి, మొత్తం కట్ చేయొద్దు. అండ్ అలాగే ఇంకా బ్యాక్ సైడ్కి మనము చివరన ఇంకో కుట్ అనేది వేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైనా ఉందనుకోండి కట్ చేసేయండి, ఇంతే ఇంకా ఉక్స్ పట్టి అనేది. నెక్స్ట్ కాజా పట్టి అనమాట. కాజా పట్టి ఏమో బ్యాక్ సైడ్ పెట్టుకుని ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలి. వెడల్పు వచ్చేసి కాజా పట్టికేమో 3 ఇంచులు తీసుకోండి, ఉక్స్ పట్టికేమో 2.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీనికి డబల్ ఫోల్డ్ చేయాలి. ఇలాగా డబల్ ఫోల్డ్ పెట్టేసుకొని డబల్ ఫోల్డ్ చేసేసి ఇప్పుడు కుట్ట అనేది వేసుకోవాలి. ఫస్ట్ చివరిన ఒక కుట్ట అనేది వేసుకోండి. నెక్స్ట్ మధ్యలో ఇంకో కుట్ట అనేది వేసుకొని రఫ్ చేసేసుకోండి. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసేయండి, ఇంతే. ఇంకా ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇప్పుడు నెక్ అనేది నెక్స్ 2 జాయింట్ చేయాలి మనం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో, ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చింది. బ్యాక్ పార్ట్ని ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది, ఒక బ్లౌజ్ మనం స్టిచ్ చేయాలంటే కనీసము 1 అవర్ అయితే టైం పట్టిద్ది. కాబట్టి ఆ 1 అవర్ మనం షూట్ చేసినట్లు మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఎలాగైనా కుదరదు కదండి, ఎవరు చూడరు కదా. 1 అవర్ని నేను 16 మినిట్స్ 17 మినిట్స్ చేయాలంటే కొంచెం స్పీడ్లోనే ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. నేను హ్యాండ్స్ ఆల్రెడీ లోతు తీసి పెట్టుకున్నాను కదా, ఆ లోతు అనేది ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచు ఖర్చు మనం పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచు ఖర్చుకి ఇలాగ కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ తిప్పుకొని రెండోసారి మళ్ళీ ఆ కుట్ట అనేది వేసుకోవాలి. మీకు ఇది హ్యాండ్స్ అంటే తెలిసిందే కాబట్టి ఏ హ్యాండ్కైనా ఇంతే కాబట్టి ఇంకా మీకు చెప్పేది ఏమీ లేదు. ఒక హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకున్నాము, ఇంకొక హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోండి. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను కొంచెమే మీకు చూపిస్తున్నాను అనమాట. డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి హ్యాండ్కి. చూసారు కదా, ఇలాగే 2 హ్యాండ్స్ అయితే నేను ఇప్పుడు జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉందనుకోండి హ్యాండ్ దగ్గర, అది కట్ చేసేయండి. కట్ చేసి ఇప్పుడు నెక్ అనమాట. నెక్కి 1.5 ఇంచు సరిపోతుంది. కట్ చేసుకొని క్రాస్ పీస్ కట్ చేసుకొని మొత్తం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఇప్పుడు పాదం ఖర్చు ఉండేలాగా పైన కొంచెం ఫోల్డింగ్ చేసేసి పాదం ఖర్చు ఉండేలాగా నెక్ మొత్తానికి ఇలా జాయింట్ అనేది చేసుకుంటూ పోవాలి. మీకు ఎవరికైనా చెప్పేది ఏంటంటే, లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు క్లియర్గా చెప్పండి అంటే నేను ఖచ్చితంగా అది కూడా మీకు చెప్తానమాట. కానీ ఒక 50 మెంబర్స్ అయినా చూసేవాళ్ళు ఉండాలి కదండి, అలాంటి వాళ్ళకి మాత్రమే పెడతాను నేను. ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. మధ్యలో ఒక కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మనం కుట్టుకున్నాం కాబట్టి ఖర్చు ఎంతైతే కుట్టామో మనం పాదం ఖర్చు కుట్టాం కాబట్టి ఆ పాదం ఖర్చు పట్టిలాగా వచ్చింది అనమాట. ఇప్పుడు దాని మధ్యలో ఒక కుట్ట అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఫినిష్ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే
బ్యాక్ సైడ్లో ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కట్ చేసేయండి. అయితే అది వీడియో అనేది షూట్ అవ్వలేదు, అందుకని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఫినిష్ అయిన తర్వాత వెనకాల ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకటి బాగు తీసుకున్నాం కాబట్టి మొత్తము మనము ఎక్కడైతే కుట్టుకున్నామో అంతవరకు ఉంచి ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని చివరిన ఒక కుట్టు వేసుకోవాలి. నేనేంటంటే ఇంకా ఇది మా అమ్మ బ్లౌజు, అందుకని చెప్పేసి నేను హెమ్మింగ్ ఏమీ లేకుండా డబల్ స్టిచ్ వేసేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా పైన ఇలాగా చివరిన ఒక కుట్టు వేసేసాను అనమాట. చివరిన ఒక కుట్టు వేసేసి తర్వాత దాని పక్కన ఒక పాదం ఖర్చు ఉండేలాగా గోట్లాగా ఇంకొక కుట్టు అనేది వేసాను, డబల్ స్టిచ్ వేసాను. కానీ లుక్ చాలా బాగుంది. ఇలాగ కుట్టాను అనమాట. కస్టమర్స్ నేను అడుగుతాను, లేదు ఇలా డబల్ స్టిచ్ వేయమంటే వేస్తాను, లేకపోతే హెమ్మింగ్ అనేది చేసేస్తాను అనమాట. అయిపోయింది కదా. ఇప్పుడు దాని పక్కనే పాదం ఖర్చు ఉండేలాగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇది చూడండి ఎలా వచ్చిందో. ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది డబుల్ స్టిచ్ వేసాం కాబట్టి. ఇప్పుడు సైడ్ జాయింట్లు అనమాట. మొత్తం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలంటే ముందు చేయి లూజ్ ఎంత చూసుకోండి. నాకు చేయి లూజ్ వచ్చేసి 5.5 వచ్చిందనమాట. మనం ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ చంక లూజ్ అనమాట. చంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి. చంకలూజు నాకైతే 8.5 ఇంచ్ అయితే వచ్చింది. దాన్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీ అనమాట. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇది నడుములు వచ్చేసి మనకి ఎంత వచ్చింది 9 ఇంచులు కాబట్టి 9 ఇంచులు కాడికి మార్కింగ్ చేసేసుకోవాలి. 4 పార్ట్ అంటే 3 పార్ట్లకి, బ్యాక్ పార్ట్కి 2 సైడ్లు అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్కి 2 సైడ్లు, 4కి మనము నడుము లూజ్ అనేది మనము డ్రా చేసుకోవాలి. ఇంకా చెస్ట్ లూజ్ కూడా డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇది చంక లూజ్ కూడా డ్రా చేసుకున్నాం అనుకోండి. ఇంకా కింద మార్కింగ్ బట్టి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, కింద పైన సమానంగా వచ్చేలా చూసుకుని ఆ మార్కింగ్ మీదే కుట్ట అనేది వేసుకోవాలి. ఇంకా దాని పక్క నుంచే ఒక పాదం ఖర్చు ఉండేలాగా మళ్ళీ ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి. నేనైతే మొత్తం 3-4 స్టిచ్లు అయితే వేస్తాను. ఇంకా చూసారు కదా, ఇంతే బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. చాలా ఈజీ అనమాట. ఎవరికైనా మీకు అర్థం కావట్లేదు ఇంకా క్లియర్గా చెప్పండి అక్క అంటే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు ఏ కామెంట్ పెట్టినా కూడా నేను రిప్లై ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్స్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా లైక్ అనేది చేసేయండి. చూసారా, ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. వెంటనే నేను కుట్టిన వెంటనే మా అమ్మ హెమ్మింగ్ చేసుకుని వేసుకుంది. సూపర్గా కుదిరింది ఫిట్టింగ్.